వడ్డీ రుణాలు ఇస్తా ఉన్నాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వ హయాంలో జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో ఇళ్లకు సంబంధించి కూడా స్థలాల ప్రాబ్లం ఉంది. ఇందిరమ్మ ఇళ్లను కూడా మొత్తం 119 నియోజకవర్గాల హైదరాబాద్ మీద అందరూ జరుగుతూ ఉంది. హైదరాబాద్ లో 21 కార్యక్రమం జరుగుతుంది. నేను అందరూ ఊరే కొడతాను కదా. నవీన్ యాదవ్ యువకుడు పార్టీ మొత్తంగా మీరు ప్రతి వార్డుకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే మొన్న కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎందుకు గెలిచింది? కంటోన్మెంట్ అప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే యాక్సిడెంట్ జరిగిపోతే కూడా అక్కడ ప్రజలు కాంగ్రెస్ అధికారంలో ఉంది, మళ్ళీ కాంగ్రెస్ గెలిపించుకోవాలని కూడా ప్రజలు నిర్ణయించారు. ఇక్కడ కూడా మనం ఉప ఎన్నిక కోరుకోలేదు. కానీ ఉప ఎన్నికలు మనమంతా ప్రజలకు అర్థం చేయించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఈ నియోజకవర్గం అన్ని రకాల అభివృద్ధి కావాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుందనే మాట ప్రజలకు కన్విన్స్ చేసి వాళ్ళకు ఒప్పించే బాధ్యత మీ అందరికీ ఉందని మాట సందర్భంగా మొదలెడతాం. ఇలా మనం ప్రతి బూతుల రోజు ఇక్కడ నుంచి వెళ్ళి ఒక విజ్ఞప్తి చేస్తారా, నాకు మీరందరూ ఒక బాధ చేయాలి, ఒక ప్రమాణం చేయాలి కదా. ఈ మీటింగ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ప్రతిరోజు నవంబర్ 11 పోలింగ్ అయ్యేదాకా ప్రతిరోజు కనీసం 20-30 మందికి తగ్గకుండా కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అనే మాట చెప్పాలని మీ అందరూ కూడా ఒకదాని చేతులెత్తి దయచేసి కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అనే మాట ప్రతి ఒక్కరు రోజు 20-25 మంది చెప్పొద్దు, నిద్రపోవద్దు. ఇది మనం ఏ రకంగా ప్రమాణం చేస్తా ఉన్నాం. ఈ మాటతోటి మనం తప్పకుండా ప్రజల యొక్క మనం కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ప్రజలకు అనేక రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మన పార్టీ తరఫున ప్రజా సంక్షేమ కార్యక్రమాలు విరివిగా జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని అనుభవిస్తూ తప్పకుండా నవీన్ యాదవ్ యువకుడు తప్పకుండా ఆయన ఆశీర్వాదం ఒకసారి కట్టే తప్పకుండా ఇచ్చి మీ అందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ గెలుపుదాకా ఎందుకంటే ఎదుటి వాళ్ళు అనేక రకాల జిత్తులు చేస్తారు. కాబట్టి దయచేసి అన్ని ఆలోచనలు దృష్టిలో పెట్టుకుని మీ కోరిక కూతురు మీరు గెలవండి, జూబ్లీహిల్స్ గెలుస్తాం. మీ పోలింగ్ స్టేషన్ మీరు గెలవడానికి ప్లాన్ చేసుకోండి. దాని ప్రకారంగా మళ్ళీ ఇల్లు నుంచి సందర్భాలు వస్తామని మనం నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం.